ఈ వినాయక చవితికి పసుపు మరియు పిండితో మనం ఇంట్లోనే చాలా ఈజీగా గణపతిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. కప్పు మైదా ఒక గిన్నెలో పోసుకొని దాంట్లో వాటర్ వేసి బాగా మిక్స్ చేసి ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కప్పు రైస్ ఫ్లోర్ను కూడా వేసి శుభ్రంగా కలుపుకోవాలి. అలా కలిపిన దాంట్లో మరొక అరకప్పు వరకు పసుపు కలుపుకొని శుభ్రంగా ముద్దలా చేసి ఆ మిశ్రమాన్ని ఈ రకంగా ఉండలుగా చేసుకోవాలి. ఇది కిరీటం కోసం, అది తొండం ముఖ భాగంకి, ఈ రెండు చెవుల కోసం, ఈ రెండు చేతులకి, ఇది బాడీ పార్ట్ కోసం, ఈ కింద రెండు లెగ్స్ కోసం. బొమ్మకు బేస్మెంట్ కోసం ఏదైనా ఒకటి బాక్స్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని దానిపైన లెగ్స్ కోసం తీసుకున్న బాల్స్ రెండు ఈ వీడియోలో చూపిన విధంగా అలా రెండు సమానంగా క్రాకులు లేకుండా శుభ్రంగా చేసుకోవాలి. అలా చేసిన లెగ్స్ని ఆ బాక్స్పై ఏదైతే మనం తీసుకుంటామో బేస్మెంట్ కోసం ఆ బేస్మెంట్పై ఇవి ఇలా చూపిస్తున్నట్టుగా శుభ్రంగా అతికించాలి. రెండు సమానంగా శుభ్రంగా అతికించుకోవాలి పడిపోకుండా. అలా అతికించిన దానికి మధ్యలో రెండు లెగ్స్కి మధ్యలో కూడా చిన్నది ఆ పిండి ముద్దను అలా సెట్ చేసి పెట్టాలి. అలా సెట్ చేసిన దానిపైన బాడీ పార్ట్ కోసం ఉంచుకున్న పెద్ద వాళ్ళను దానిపై పెట్టి అలా అతికించుకోవాలి. ఇలా శుభ్రంగా చుట్టుపక్కల అతికించి ఇప్పుడు చేతుల కోసం ఉంచిన రెండు బాల్స్ను తీసుకొని ఇప్పుడు లెగ్స్కి అయితే ఎలా చేసామో అదే విధంగా చేసి రెండు సమానంగా చేసి ఆ బాడీ పార్ట్ పైన అలా సమాంతరంగా నీట్గా అతికించుకోవాలి. ఎక్స్ట్రా ఉందనుకుంటే కొద్దిగా తీసి పక్కన పెట్టుకోండి. ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా హ్యాండ్స్ని బాడీ పార్ట్కు అతికించుకొని ఆ మిగిలిన ఎక్స్ట్రా ముద్దను కూడా ఈ పైన పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ హ్యాండ్స్ పైన నీట్గా మళ్ళీ అతికించి అలా శుభ్రంగా గ్యాపులు కనిపించకుండా నీట్గా అతికించాలి. ఇప్పుడు తొండం కోసం ఉంచిన ముద్దలో సగం తీసి రౌండ్గా చేసి హెడ్గా సెట్ చేయాలి. చూపిస్తున్న విధంగా ఆ బాడీ పార్ట్పై అది అతికించాక నీట్గా చుట్టుపక్కల నీట్గా అతికించుకోవాలి. ఇప్పుడు చేతులు కాళ్ళకి షేప్ వచ్చేలాగా వేళ్ళతో కొద్దిగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా ఒత్తితే చేతులు కాలు షేప్లా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ పైన హెడ్కి ఈ తొండం భాగాన్ని అటాచ్ చేసుకుందాం. ముందు ఏదైనా మీ దగ్గర క్లాత్ ఏమైనా ఉంటే కండువాలాగా సెట్ చేసి అలా పెట్టుకోండి. ఆ పైన తొండాన్ని అమర్చి ఇలాగా తిప్పి పెట్టి శుభ్రంగా చుట్టుపక్కల అతికించుకోవాలి. అలా అతికించిన తర్వాత తొండంపై లైట్గా అలా ఒత్తితే కొద్దిగా కళ్ళు పెట్టుకోవడానికి షేప్ మనకు వస్తుంది. ఆ తర్వాత కిరీటం కోసం పైన చిన్నది చేసి అలా పెట్టుకోవాలి. ఈ రెండు చిన్న బాల్ని చెవులకి పక్కన ఇలా పెట్టుకోవాలి. అలా అతికించిన తర్వాత ఆ కిరీటం కొద్దిగా పెంచడానికి పైన కూడా చిన్న చిన్నవి ఫస్ట్ పెద్దది తర్వాత చిన్న చిన్నదిగా అలా పెట్టుకుంటూ వెళ్ళాలి. అలా పెట్టి అది కిరీటాన్ని నీట్గా అతికించాలి. తర్వాత చిన్న తాడు చూసుకొని జంగిం టైప్లో అది మనం సెట్ చేసి పెట్టాలి. హెడ్ పెట్టకముందే పెట్టాలి. నేను మర్చిపోయాను, అందుకని లేట్గా పెట్టాను. మీరైతే హెడ్ పెట్టే ముందే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కళ్ళు కోసం చిన్న కన్నాలు చేసి పెయింటింగ్ వేసి లేదంటే మిరియాలు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. నేను పైన వైట్ కలర్ పెట్టాను తొండంపై నామాలాగా బొట్టు కోసం. కిరీటానికి కూడా కలర్స్ వేస్తున్నాను. స్కూల్లో పిల్లలకి ఇచ్చే వాటర్ కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ వాడాను నేను. ఆ కలర్స్తో కిరీటానికి డెకరేషన్ చేస్తున్నాను కలర్స్ వేసి. అలాగే తొండంపై కూడా అలా ఖాళీ ఉంచుకున్న డిజైన్ లాగా వేసాను. చేతిపై హోమ్ పెట్టాను. ఒక చేతిపై ఉండ్రాలలాగా రౌండ్ చేసి పెట్టాను. పక్కనే ఎలకను కూడా తయారు చేసి పెట్టాను. అలా చేసిన తర్వాత కొమ్ముల కోసం అగ్గిపుల్లను తీసుకొని రెండు కట్ చేసి వాటిని తొండానికి ఇలా గుచ్చి నీట్గా అమర్చుకోవాలి.
ఫైనల్గా బొమ్మ అయితే ఇలా వచ్చింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.